అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మొన్న చెప్పాను కదా, నేను చికెన్లోకి మటన్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అది నేను మీకు చెప్తానని చెప్పాను కదా. దానికోసం నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దానికోసం నేను కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను అందులోకి నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి జీడిపప్పు వేసుకోవాలి. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు గసగసాలు వేసి ఎక్కువసేపు మనం ఫ్రై చేయనక్కర్లేదు. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే కడాయి అనేది హీట్గా ఉంటుంది కదా, అందులోకి అది ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆపేసే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటాను ఈ మసాలా. ఎందుకంటే ఇది కొద్దిగా చల్లారాలి. ఇదిగోండి, ఇది మొత్తం తీసేద్దాం మిక్సీ జార్లోకి. కాస్త చల్లారేదాకా మనము దీంట్లోకి ఇదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని ధనియా వేసుకుందాం. ధనియా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను ఇందులోకి ధనియా అనేది వేసుకుంటున్నాను. ఇది మసాలా మనము ఎంత బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే ఒక నెల అయినా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే అది మనం కూరల్లోకి ఈ మసాలా అనేది వేస్తే మంచి కూర అనేది టేస్టీగా కూడా ఉండిద్ది. గ్రేవీ అనేది చిక్కగా వచ్చిద్ది. ఇంకా మనం కొబ్బరి మసాలా వేసే అవసరం కూడా ఉండదు. ఈ మసాలా వేసుకుంటే చాలు. నేనేం చేస్తానంటే ఈ మసాలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరి వేస్తాను. ఎందుకంటే అది స్మెల్ బాగుండిద్ది కదా కూరల్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటే ఆ స్మెల్ బాగుండిద్దండి. ఇప్పుడు నేను ఇందులోకి గరం మసాలా కూడా వేసుకుంటాను. ధనియాల్లోకి లవంగ, చెక్క, యాలుక్కాయలు ఈ 3 కూడా వేసి ఇది బాగా ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, లవంగ, చెక్క, యాలుక్కాయలు మొత్తం వేసాం కదా. ఇది స్లో మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. మనకి ధనియాలు ఫ్రై అయినట్టు మనకి స్మెల్ అనేది వచ్చింది కదా, ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకు ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్ ధనియాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఎంత ఫ్రై చేసుకున్నామో అంత బాగుండిద్ది ఫ్రెండ్స్. అంత ఫ్రై చేసుకోవడం అంటే బాగా ఎర్రగా అయిపోవడం కాదు ఫ్రెండ్స్, కొద్దిగా మనకి స్మెల్ వస్తే చాలు. ధనియాలు వేగినట్టు మనకు స్మెల్ అనేది వస్తే చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనియాలు వేసుకున్నాం కదా, అందులోకి చెక్క, లవంగ, యాలుక్కాయలు వేసుకుంటాను. ఎందుకంటే మనం గరం మసాలా కూడా వేసుకోవాలి కదా ధనియాలోకి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కదా ఫ్రెండ్స్ నూరుకుంటాము. మనం గరం మసాలా అనేది ఈ ధనియాలోకి వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇంకొద్దిగా ఎర్రగా అవ్వాలి. ధనియాలు అనేది కొద్దిగా ఎర్రగా అయితే మనకి మసాలా అనేది బాగుండిద్ది. మనం ఇప్పుడు ఇది అయిపోయిన దించేసి ఇందాక మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అది ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనం ధనియాలు అనేది వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకుంటే ధనియాలు అనేది బాగా మెత్తగా అయ్యిద్ది మసాలా. ఎందుకంటే మనకి బరుకుగా ఉంటే కూరల్లో బాగుండదు కదా. మసాలా అనేది ఎప్పుడు మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది నేను కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొడతాను మసాలా. ఎందుకంటే అప్పుడు మనకి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యిద్ది మసాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి తీసేస్తాను. ఈ మసాలా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది మసాలా ఒక 20 రోజులైనా సరే, ఒక నెల అయినా సరే పాడవ్వదు. మసాలా అనేది చాలా బాగుండిద్ది. స్మెల్ కూడా పోదు ఫ్రెండ్స్, స్మెల్ కూడా అలాగే ఉండిపోయిద్ది. నేను చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా ఏ కూరల్లో అయినా ఇదే మసాలా ఉపయోగిస్తాను. నేను అసలు కొబ్బరి మసాలా అనేదే వాడను ఫ్రెండ్స్. ఇదే మసాలా నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను కదా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడే నూరి వేసుకుంటాను. ఈ మసాలాను ఆ మసాలా వేసుకొని వండుకుంటే ఉండిద్ది ఫ్రెండ్స్. కూర ఎంత రుచిగా ఉండిద్దో తెలుసా. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో మసాలా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లాహ్.